ఎన్నికలప్పుడు నేనేం చేస్తానని చెప్పుకోవడం, లేదా నాకు నచ్చిన పార్టీ ఏం చేస్తానని చెప్పుకోవడం, లేదా అవతల ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రస్తావించడంలో తప్పు లేదు. కానీ దుర్భాషలు, దూషణలు ఇట్లాంటి వాటితో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీటికి ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇట్లాంటివన్నీ కేంద్రం అవుతున్నాయి. అట్లాగే పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కీలకమవుతున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఆల్రెడీ ఆదేశించడం, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఇంతకుముందు చెప్పడం అది ఎన్నికల సంఘం చూసుకుంటుందని. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురికి నోటీసులు ఇస్తున్నారు. తాజాగా చూస్తే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పోలీసులు పలువురికి నోటీసులు అందజేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఉత్సాహంగా ఉండేవారు ఈ నోటీసులు అందుకుంటున్న వాళ్ళలో ఉన్నారు. రాష్ట్ర సైబర్ సెల్ విభాగం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పోలీసు యంత్రాంగం 3 రోజులుగా ఆయా స్టేషన్ల పరిధిలో కొంతమంది గుర్తించి నోటీసులు అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరం గ్రామీణ పరిధిలోని సుమారు 41 మందికి వీటిని అందజేశారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికంగా ఉన్నారు. నోటీసులు అందుకున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ కార్యదర్శి కొండవల్లి లక్ష్మి, మాజీ కార్పొరేటర్ భర్త రాయుడు సతీష్లు మీడియాతో వచ్చి ఇట్లా ఎటువంటి పోస్టులు మేము పెట్టలేదు ఇటీవల, అయినా నోటీసులు ఇస్తున్నారు అని చెప్తున్నారు.